హాయ్ నమస్తే, నేను మీ ఆనంద్ కుమార్. ఈరోజు ధ్యానము అనే దాని గురించి 4 మాటలు మాట్లాడుకుందాం. ధ్యానము అంటే ఏంటి? దీనినే కృతయుగము, త్రేతాయుగము, దాదాపుగా ద్వాపరయుగములో కూడా తపము లేదా తపస్సు అని పిలువబడేవారు. ఇది ఒక అంశాన్ని మనసులో ఉంచుకొని దానికోసమే తప్పించాలి. ఇక్కడ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రావణుడు తన తల్లి కోరిక తీర్చడానికి పరమశివుడు ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని ఇవ్వాలి అనే తపనతో ఆయన ధ్యానంలో కూర్చొని శివుడు ప్రత్యక్షమయ్యేంత వరకు కళ్ళు తెరవలేదు. ఇలా తపనతో కూర్చొని నిశ్చలంగా చేసేదాన్నే తపము లేదా తపస్సు అని అంటారు. ఇది యుగాలు మారి కాలాలు మారి భాష మారుతున్న కొద్దీ క్రమంగా నేడు మన వాడుక భాషలో అది తెలుగులో ధ్యానము అని అంటారు. ఇంగ్లీష్లో అయితే మెడిటేషన్ అని అంటారు. ఇది జపాన్ వెళ్ళి జెన్ అయింది, చైనా వెళ్ళి చాన్ అయింది, ఇక థాయిలాండ్ లాంటి బుద్ధిస్ట్ కంట్రీలలో అయితే తావుగా కూడా పిలువబడుతూ ఉంది. ఇదే శ్రీలంకలో అయితే భావన అని కూడా అంటూ ఉంటారు. ఏ పేరుతో అన్నా ఇన్నర్ మీనింగ్ భావము ఒకటే. ధ్యానము అంటే నీలోకి నీవు ప్రయాణించడము. దీనినే ఆనాపాన సతి అని బుద్ధుడు చెప్పాడు. అంటే ఆన అంటే పాళీ భాషలో ఉచ్ఛ్వాసము, అపాన అంటే నిశ్వాసము, సతి అంటే కూడుకొని ఉన్నది. ఇదే కీలకమైన అంశం. శ్వాస లేదా మంత్రంపై కేంద్రీకరించి ప్రశాంతంగా ఉంచే అభ్యాసం అన్నమాట. ఇది ఏకాగ్రతను పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి మరియు అంతర్గత శాంతి పొందడానికి సహాయపడుతుందన్నమాట. ఇది చేయడానికి ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకొని కంఫర్టబుల్గా నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకొని మనసును ప్రశాంతంగా ఉంచడాన్ని ఆ విధంగా ప్రయత్నించారంటే ధ్యానము చేసుకున్నట్టే లెక్క. మనసు ప్రశాంతంగా ఉంచి ఆలోచనలను తగ్గించి ఏకాగ్రతను పెంచడానికి చేసే మానసిక అభ్యాసమే ఈ ధ్యానం అన్నమాట. సంస్కృతంలో దీన్ని ధ్యానము అన్నారు. యోగాలో ఇది ఒక భాగం అన్నమాట. స్వీయ జ్ఞానాన్ని పొందడానికి సాధనంగా పరిగణించబడుతూ ఉంది. ఇక్కడ ఒత్తిడి, ఆలోచనలు మరియు ప్రతికూల భావాలను తగ్గించడానికి సహాయపడుతుంది. మనకు డిస్టర్బెన్స్ లేని నిశ్శబ్దమైన ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకొని మీ వెన్నెముక నిటారుగా ఉంచి కంఫర్టబుల్గా ఉండే పోస్చర్లో కూర్చొని, అంటే బిగుతుగా కాకుండా కళ్ళు మూసుకొని మీ శ్వాస పైన దృష్టి కేంద్రీకరించి గాలి ఎలా పీల్చుకుంటున్నారు, ఎలా వదులుతున్నారు పై దృష్టి కేంద్రీకరించండి. ఆలోచనలు మామూలుగా వస్తాయి, సహజమే, సర్వసాధారణమే. కాకపోతే వాటిని గమనించండి, వాటిలో నిమగ్నం అవ్వద్దు. మీ దృష్టి మళ్ళా శ్వాసపైకి మరల్చండి. ఇలా కొద్ది నిమిషాలతో ప్రారంభించి క్రమక్రమంగా ఆ సమయాన్ని పెంచుకుంటారండి. శ్వాస కాకుండా ఒక పదము లేదా మంత్రంపై కూడా దృష్టి పెట్టవచ్చు. ధ్యానం అనేది మానసిక సత్ప్రవర్తన. మామూలుగా ప్రతీకార యోచన బుద్ధి నుండి అమితమైన విశ్రాంతి లేదా స్పృహను పొందవచ్చు అన్నమాట. అసలు ఈ ధ్యానం ఎందుకు చేయాలి? వాటి వల్ల ఏమన్నా ప్రయోజనాలు ఉన్నదా? పురాణాల్లో ఈ ధ్యానం అనేది ఎంతమంది ఏ విధంగా చేశారు,
వాటిని ఆ ధ్యానం చేసి ఏమి వాళ్ళు పొందారు, వాటి ప్రయోజనాలు ఏ విధంగా వాళ్ళు అనుభవించారు, ఇప్పటికీ ఆ విధంగా ధ్యానం చేసేవాళ్ళు ఉండారా, ఏ విధంగా చేస్తున్నారు, ఏమేమి సాధించవచ్చు అనే మరిన్ని విశేషాలతో మరిన్ని వీడియోలలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ఈ విషయాలు ఈ వీడియోను చూసి పూర్తిగా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.